గారు దేవుని యొక్క సేవా పరిచర్య చేసి తీరడానికి ఇష్టపడిన ఒక వ్యక్తి కాదు. దేవుని పరిచర్యకు పిలుపు ఉంది అని చెప్పినప్పుడు అంగీకరించలేని ఒక వ్యక్తి. కానీ దేవుడి ఆయనని పట్టుకున్నందుకు ఆయన దేవుని యొక్క పరిచర్యలోకి రాగలిగాడు. ప్రిన్స్ గారి యొక్క అమ్మగారు ఆయన కొడుకుగా జన్మించక మునుపు, శిశువుగా జన్మించక మునుపు దైవത്തിന് വേണ്ടി നേർച്ചത് అమ్మ దేవుని దగ్గర ఆధారపడి ఒక మొక్కు పెట్టుకుంది. ఆణాయలు పెన్నాయలు నాకు జన్మించింది మొదటి ఆడపిల్లైనా మగ పిల్లోడైనా ఆ కుమారుని నేను దేవునికి ఇచ్చేస్తాను. అలాగా వాళ్ళ అమ్మ మొక్కు పెట్టుకుంది. వర్షంలోడు ప్రార్థించి చాలా సంవత్సరాలు ఆ మొక్కు కోసం ప్రార్థన చేసింది. దేవం ప్రసంగించి పదిలో నేను నేను ఆయన ఇప్పుడు వాక్య పరిచయం చెప్పినప్పుడు నా పాత విషయాలన్నీ తలుచుకున్నాను. లోక ప్రకారముള്ള ജോലിയൊക്കെ సంపాదించాను. లోక విధానమైన ఉద్యోగాలు ఆయన సంపాదించును. అక్కడెక్కడ ఆయన సెట్ కాలేదు. దైవത്തിന്റെ അടുക്ക് വന്നപ്പോൾ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు അതിനാൽ ഞാൻ ദൈവത്തെ സ്തുതിക്കുന്നു. ఆయన దేవుని పరిచయంలో ఉన్నందుకు దేవుని నేను స్తుతిస్తున్నాను. കുറച്ച് సమయం కూడా ఉన్నాను. కాసేపు కూడా మన ముందు ఉన్నది. പെട്ടെന്ന് പറഞ്ഞാൽ അവസാനം త్వరగా నేను ఒక సందేశాన్ని చెప్పి ముగిస్తాను. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీలకు రాసిన పత్రిక 2 కొరింథీ లేఖనం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వాక్యం 2వ వచనం. క్రీస్తువిലുള്ള ഒരു మనిషి, క్రీస్తు నందు ఉన్న ఒక మనిషి. పౌలోసిന്റെ ഒരു భాష. ఇది పౌలు గారి యొక్క భాషాంతరం. క్రీస్తులో ఉన్న ఒక మనిషిని మనం కూడా అలాగే మనం కూడా క్రీస్తులో ఉన్న మనిషిని. ఈ దైవదాసు പറഞ്ഞപ്പോ ఆ వాక్య వాక్యത്തിൽ എനിക്ക് വളരെ സന്തോഷം. దేవుని యొక్క దాసు చదివిన వాక్యంలో నాకు ఆనందం కలిగింది. నేను అక్కడి నుంచే ప్రారంభిద్దాం అనుకున్నాను. అదే క్రీస్తువులున్నవరు, క్రీస్తులో ఉన్న వాళ్ళు, క్రీస్తువిല്ലാത്തവർ, క్రీస్తులో లేని వారు. రెండు విషయాలు అక్కడ ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది యేసయ్య నాయిన్ అన్న పట్టణానికి వెళ్ళారు. యేసయ్యతో కూడా పట్టణത്തിലേക്ക് പോകുമ്പോൾ యేసువిല്ലാത്തവർ పట్టణത്തിന് പുറത്തിറങ്ങി. యేసయ్యతో ఉన్నవారు పట్టణానికి వెళ్తున్నప్పుడు యేసయ్యతో లేని వారు పట్టణం నుంచి వెళ్ళారు. యేసయ్య ఉన్నవాడు పట్టణ లోపలికి వెళ్ళినప్పుడు యేసయ్య లేనివాడు పట్టణ వెలుపలకు వస్తాడు. నీ బయటిలా లోపల అగతానో పురతానో ఎవడే అదిక్కున్నదో నిన్ను ఏ పంక్తిలో నిలబడి యేసయ్య ఉన్నవాడు పట్టణ లోపల, యేసు ఉన్నవాడు పట్టణത്തിലേക്ക്, యేసయ్యతో ఉన్నవారు నగరానికి వెళ్తున్నారు. మీ కొరకు ఒక పట్టణం ఏర్పరచబడింది. అది పరిశుద్ధ పట్టణం. అది పరలోకానికి పట్టణానికి నీవు వెళ్తున్నావు. యేసయ్యలో లేని వాళ్ళు పట్టణానికి ఉన్న వెలుపలకు వస్తున్నారు. రెండు పిల్లల గురించి రాయబడి ఉంది. యేసయ్య తొలి చూపు కుమారుడు, ఆ చనిపోయిన కుమారుడు కూడా తొలి చూపు కుమారుడు. ఒకటి జీవమిచ్చి తీరుతున్న వారసుడు, రెండోది చనిపోయిన ప్రథమ ఫలం. వీరిరువురు కలిసి వచ్చే ఒక చోటు. జీవముతో ఉన్న తొలి చూపు కుమారుడు, తొలి చూపు కుమారుడు యేసయ్య. ఆయన జీవంతో ఉన్నవాడు. రెండు కూడా కలిసినప్పుడు జీవం కలిగిందండి. ఆ ఇద్దరు తొలి చూపులు కలిస్తే జీవం వ్యాపరిస్తాయి. ఈ పగటి వేళ అలాంటి ఒక జీవం వచ్చి యేసు నామమున అలాంటి ఒక విడుదల వచ్చి తీరింది గాక. క్రీస్తులో ఉన్న మనిషి. పౌలోసిന്റെ എനിക്ക് ഇഷ്ടപ്പെട്ട പല ലേഖനം എഫെസ്യ ലേഖനം ഫിലിപ്പിയ രണ്ട് ഭയങ്കര ഇഷ്ടമാണ്. ఎఫెసీయ పత్రిక, ఫిలిప్పీ పత్రిక నాకు చాలా ఇష్టమైన పత్రికలు. ఈ ఫిలిప్పియ లేఖనത്തിൽ యేసుവിനെ കുറിച്ച് പൗലോസ് 4 വാക്കുകൾ പറയുന്നു. ఈ ఫిలిప్పీ పత్రికలో యేసయ్య గురించి 4 మాటలు యేసయ్య చెప్తాడు. ఫిలిప్పియ లేఖనం 1:1. ఫిలిప్పీ పత్రిక 1:1. క్రీస్తు యేసులో క్రీస్తు యేసునందు ఉన్న. అదే പറയുന്നത് క్రీస్తువిలుള്ളവൻ. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో ఉన్నవాడు. നമ്മളെല്ലാവരും ക്രിസ്തുവിലാണ്. మనమంతా క్రీస్తులో ఉన్నవాళ్ళం. యేసువిൽ ഉള്ളപ്പോൾ എല്ലാവിധ
ప్రాబ్లం అన్నా. యేసయ్యలో ఉండేటప్పుడే అనేక విధమైన ప్రాబ్లంలు వచ్చాయి. సమస్యలు లేని వారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రీస్తులో ఉన్నవాడికి అందరికి ఏముంది? క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఏముంది? ప్రాబ్లం. యేసు ప్రభు యేసు కనానీల కళ్యాణం ఇట్టించదు అక్కడ కొరవ. యేసయ్య కానాలో ఉన్న విందులోకి అక్కడ తప్పింపు వచ్చింది, కరువు వచ్చింది. యేసయ్య ఉన్న ఇంటిలో ఏం జరుగుతుంది తల్లి? యేసయ్య ఉన్న ఇంట్లో ఏమైంది? స్తోత్రం. యేసు ఇల్లాత యేసు ఉన్న వీటిలో కొరవ కూడా. యేసయ్య ఉన్న ఇంట్లో లేనితనం వచ్చింది. అక్కడ కొరవ వచ్చింది. ఎందుకు ఆ ఇంట్లో కొద్దు వచ్చింది? యేసు వాళ్ళ వీటిలో ఎందుకు కొరవ ఉంది? యేసయ్య ఉన్న ఇంటిలో ఎందుకు కొదువు వచ్చింది? కాదు, అది కాదు. అక్కడ ఎందుకు కొదువు వచ్చిందంటే 6 మట్టి పాత్రలు రాతి బాణలో ఇంటి గడప కాదు, 6 కల్పాత్ర 6 రాతి బాణాలు అక్కడ ఉంది. సోదరం, ఈ పాత్ర ఏం పని చేస్తున్నారు? ఈ పాత్ర ఎంత చేయండి? ఈ పాత్ర దేనికోసం ఉపయోగించేది? సిస్టమ్ అనుసరించి కాలు కడుక్కోండి. యూదుల యొక్క సిద్ధాంత పరంగా వారి కాళ్ళు కడుగు తీరడం, వచనం అనుసరించి వారి దేవుని యొక్క వాక్యం అనుసరించి కాలు కడిగే అందరికి కాలు కడిగే ఒక పాత్రే. అందరూ లోపలికి వచ్చండి, ఈ పాత్ర బయటే. ఈ రోజు లోనకి వచ్చి తీరేది ఇంట్లో చదువు వస్తే కొదువు ఎందుకు వచ్చిందంటే 6 రాత్రి ఆ వీటిలో కొరవ ఎందుకు 6 పాత్రങ്ങൾ వీటిని అగతేకి വരുവാൻ జీవితంలో ఏదైనా కొరవ సంభవిക്കുന്നുണ്ട്. ఏదో అగత్తు వర సమయం నీ జీవితంలో ఏదో సర్వమంగా మారిందంటూ ఏదో లోపలికి రావడానికి సమయం అయింది. కొందరు లోనకొచ్చి తీరును కాక ఇది లోనకొచ్చి తీరడానికి సమయము. క్రీస్తులో ఉన్న వారికి ఏముంది? లోటుపాటులు ఉన్నాయి. ఆయన లోనకు వస్తాడు, దేవుడు వారిని లోనకి తీసుకొస్తాడు. ఈ పాత్ర బోల్డ్ సార్లు అడిగింది దేవునికి, నేను అందరి కాళ్ళు కడుగడానికి ఉన్నవాడిని, నన్ను ఎప్పుడు లోనకి తెచ్చేది. నీవు లోనకి రావాలంటే ఒక పెళ్లి రావాలి, అది జరిగి ఆ పెళ్లి జరిగేది నీ జీవితంలో కొదువులు వస్తాయి. అప్పుడు లోపలికి వచ్చేది. నేడు నువ్వు కాళ్ళ కడిగే బిందివైతే రేపు నువ్వు అనేకుల దాహం తీర్చే బిందిగా మారుతావు. నువ్వు అడుగుతూ ఉంటున్నావు కదా, ఈ రోజు అడుగుతున్నారు దేవా, అందరికి కాలు కడగడానికి మాత్రమే నన్ను వాడుకున్నావో? నీవు మరణికి వెళ్ళే ఎలా ఏదో కొదువు వచ్చినప్పుడు ఏదో కొరవన్నప్పుడు కాలు కడిగిన పాత్రలు దాహం తీర్చిన పాత్రలు. క్రీస్తులో ఉన్న ఒక మనిషి, క్రీస్తులో ఉన్న వారికి ఏముంది? కొదువులు ఉన్నాయి. రెండవదిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తుకు కలిగిన మనసు. క్రీస్తులో ఉన్న వారికి క్రీస్తుకు కలిగిన మనసు ఉంటుంది. మీరందరూ నా తోడు రావాలి. క్రీస్తులో ఉన్న వారికి క్రీస్తుకు కలిగిన మనసు ఉంది. హల్లెలూయా చెప్పొచ్చు కదా తల్లి. హల్లెలూయా. క్రీస్తుకు కలిగిన మనసు అదేనండి.
క్రీస్తుకు కలిగిన మనసు అని చెప్తే ఏంటిది? నమ్మకుల మనసు పోలే యేసయ్య దైవతన మనసు. మనకున్నటి మనసు కాదు, యేసయ్యకున్న మనసు. యోహన్నాను సువిశేషం వాయికిన పార్టీవుడు సమదేవుడు. యేసయ్య యోహాను సువార్తలో నేను చెప్పుకెళ్ళిపోతున్నాను. 21వ అధ్యాయത്തിൽ 21వ అధ్యాయములో అవరేసయ్య పత్రోసు మీన్ పిడిക്കാൻ పోయి పేతురు శిష్యులు కలిసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. 7 పేరు ఒന്നിച്ചാ పోయి. 7 కలిసి వెళ్ళారు. రాత్రి మొత్తం మీన్ పిడిచు. రాత్రి మొత్తం ప్రయాసపడ్డారు. ఏమీ దొరకలేదు. ಎಲ್ಲರೂ ಮರ ಒಂದೊಂದು ಗಿಟ್ಟಿ. అందరూ చెప్పండి, ఏం దొరకలేదు. ಒಂದೊಂದು ಗಿಟ್ಟಿ. ఏమీ దొరకలేదు. ನನಗೆ ಗಿಟ್ಟಿಲ್ಲ, గిట్టి గిట్టి. నీకు దొరకలేదు, కానీ దొరికింది దొరికింది. కొంతసేపు అయిన తర్వాత చెప్తాము. హల్లెలూయా. ఏమీ వాళ్ళకి దొరకలేదు. కానీ యేసు వారికి ఏం చేశారో తెలుసా? వారికి టిఫిన్ తయారు చేసి సిద్ధంగా నిలబడున్నారు. హల్లెలూయా. బైబిల్లో చెప్తున్నది ఎక్కడ నిప్పు మీద పెట్టిన రొట్టి. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, కాక పిల్లలకి అదది ఆహారం దొరుకుతుంది. కాకి పిల్లలందరికీ వాటి వాటి ఆహారం దొరుకుతుంది. కాక కుഞ്ഞുങ്ങൾക്ക് അവർ ఆహారం లభిക്കുന്നു. బాలసింహంగా ఇరగట్టాదని శకుం. యవన సింహములు ఆహారం దొరకక ఆకలిగా ఉంటారు. కాక పిల్లకి దొరుకుతుంది, కానీ కాకి పిల్లలకు దొరుకుతాయి ఆహారం. ఎందుకు దేనికి అలాగా? ఎందుకంటే దైవదాసునికి కాక ముత్తాత దైవదాసుకి రొట్టి ఇచ్చిన కాబట్టి, కాకి యొక్క ముత్తాత ఒక కాలంలో రొట్టి ఇచ్చింది కాబట్టి పిల్లలకు దేవుడు కాకి పిల్లలకు పోషకతత్వం దొరుకుతున్నాయి. ఆహారం దొరుకుతాయి. అవన్నీ అప్పలుండదు కాక. ఏలియాకి ఆహారం ఇచ్చిన కాకి ఉంది కదా, ఆ తల్లి కాకి ఏలియా గారికి ఆహారం పెట్టింది. ఆ కాకి గురించి తన పిల్ల కాకిలకు వారి ఆకలి తీర్చుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ సింహములకు దేవుడు ఆహారం పెట్టడు. కారణం ఏంటిది? అభిషక్తుల మీద చంపడానికి, దాడి చేసుకోవడానికి వచ్చిన వాడికి తిండి పెట్టేస్తే ఏం కాదు. అలాంటి సింహము నువ్వు అయితే నీకేం దొరకదు. నీకు దొరకలేనట్టుగా ఉన్నప్పుడు నీకు కొన్ని దొరుకుతున్నాయి. రొట్టి నిప్పు మీద కాల్చింది. 10 రోజున 3 సరత పేదల గురించి 2 అగ్ని గురించి చెప్తున్నది. అక్కడికని వెళ్ళడానికి నాకు సమయం లేదు. వీరందరూ యేసయ్య కలిగించారు. లూకాసు సువిశేషం 24:42, లూకాసు వార్త 24:42. అది హలో యేసయ్యకి ఎలాగిచ్చారమ్మా? ഒരു കഷണം കൊടുത്തു. కాల్చిన మొక్క ఇచ్చారు. దైవం నమ్మకం కలదు. దేవుడు మనకి ఇచ్చేది ఎలాగా? 9 యోహన్నాను 21:9. 21:9 యోహాను. వారు దిగి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, ముక్క కాదురా చేప, ఇవేమన్నీ నేను నెత్తికెక్కుతున్నాయా? നീ കൊടുത്തത് മുക്കയാണ്. నువ్వు ఇచ్చింది అయితే మొక్క, കഷണമാണ്. నువ్వు ఇచ్చిన మొక్క అయితే యేసు నినకు యేసయ్య నీకు ఇచ్చేది పూర్తి చేప. మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు మర్చిపోవద్దు. ఆయన మనసు ఆయన మనసుని నువ్వు తెలుసుకో. క్రీస్తు మనసుని ఎరుగు. యేసయ్యను విడిచిపోయిన వారికి మొక్క ఇచ్చి తృప్తిపరిచిన వాడు కాదు, పూర్తి చేప నుంచి తృప్తిపరిచిన దేవుడు. యేసయ్యకి విడిచిపెట్టి చేప పట్టుకోవడానికి వెళ్ళిన పేదరు గారికి దేవుడు ఇచ్చిన మొక్క కాదరా, పూర్తి చేప. అటువంటి మనసు కలిగిన, అలాంటి ఒక మనసు కలిగి మనం ఉండాలి. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు నీ దగ్గరికి వస్తుంది. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఒక మనిషి నీ దగ్గరికి వస్తే నువ్వు ఎలా ఆహారం పెడతావు? తల్లి కూతురు గొడవ పెట్టేసుకున్నారు. అన్నం పెట్టినప్పుడు ఎలా పెడుతుంది? నువ్వు నీ తల్లికి అన్నం పెట్టాడు, ఏ మనసుతో పెడతావు?
ఏ మనసు ఎలగబెట్టుతుంది? ఆహారం పెడుతున్నప్పుడు ఏ రీతిగా పెడతావు? అదే మనసుగా ఎలగబెడుతుంది. ఆ పెట్టిన కొంత వస్తుందా అమ్మ? కొట్టుకోలేరు, వాళ్ళ ఇంట్లో కొట్టుకోలేరు, అందుకే తెలియదు. కోపం కాదు, అన్నం పెట్టిన పాత్ర చూసి తెలిసిపోతుంది. ఆ పాత్రని ఇలాగిసిరేస్తారు. ఆ పాత్రను ఈ రోజు తీసుకొని ఒక ఆడు చెప్తుంది, ఆ రోజు మీరు కట్టుకున్నప్పుడు అందించిన పాత్ర కానీ ఇక్కడ తీసుకొచ్చామని అది నిలబడి ఇక్కడ సాక్ష్యం చెప్పింది. మనగలగండి. చిన్న ప్రోగ్రాం వచ్చిన అమ్మ కూతురు తల్లి అయితే కూడా 3 ముట్ట ముక్కలు వచ్చి చూసినప్పుడు వెంటనే తిట్టి తర్వాత పెట్టుతుంది. ఏసై తిట్టలేదు, పెట్టదు. നിങ്ങളെ 5000 രൂപ തന്നു, നിങ്ങളതെല്ലാം ചെലവാക്കിയിട്ട് തിരിച്ച് വീട്ടിൽ വന്നു. మీ చేతికి ఒక 5,000 నేను ఇచ్చాను, మీరు 5,000 మొత్తం ఖర్చు పెట్టేసి తిరిగి ఇంటికి వచ్చారు. మళ్ళీ నీ చేతికి మళ్ళీ ఏ డబ్బులు కూడా నీ చేతికి ఎవరు? ఎందుకు? నీకు తెలియదు అంట చెప్తాను. కారణం ఏంటంటే నీకు ఖర్చు అలవాటు కాబట్టి తెలియదు ఎలా ఉంచుకోవాలి. పైసా బట్టి మొత్తం తెరవాకు. అందుకే నీ చేతికి అన్ని ఇస్తే అన్ని ఖర్చు పెట్టేస్తావు. నా యేసయ్యకు నా మనసు అలా కాదు. మొత్తం ఇచ్చిన దేవుడు, మొత్తాన్ని ఇచ్చిన దేవుడు. ఈరోజు పగటి వేళ నువ్వు భయపడవద్దు. నీకు యేసయ్యకు మనసు ఉండాలి. అక్కడన్నీ నిలబడి చెప్పడానికి ఆశలు ఉన్నాయి. ఆ మనసు ఈరోజు మనకి రావాలి. ఎలాంటి మనసు? యేసయ్యకి కలిగి ఉన్న ఒక మనసు. ఒకవేళ నేను కానీ నిన్ను తిడితే మన ముఖం చూపించడానికి కూడా సిగ్గుపడతావు. చిన్న చూపు అనగా చెప్పండి, మన భాషలో చెప్తుంది చిన్న చూపు. మనందరి మనసు అలా కాదా? అందరూ ఒక మనసు, క్రీస్తులు ఉన్న మనసు అది కాదు. కానీ క్రీస్తుకు కలిగి ఉన్న మనసు, యేసుకు కలిగి ఉన్న విడిచి వెళ్ళిపోయిన వారి కొరకు భోజనం సిద్ధపరచుకొని కాసుకుంటున్నా యేసయ్య. వేడిగా ఉన్న రొట్టి, వేడిగా ఉన్న చేప. ఎందుకు మల్లీశ్వరమ్మ గారు వేడి రొట్టి వేడి చేపలు ఇచ్చారు? రాత్రి అంతా ప్రయాసపడరు కాదు, పని చేసి వచ్చారు. బాగా ఇప్పుడు ఎలా ఉళ్ళందా వణికిపోయిన వాడికి వేడి వేడి చూడలో నీ కొడుకు తనకు వన్నవని చూడలో అది నీ పిన్మాటకారనాడు నరనిబడి దైవం మాటివేలా చూడలదే జరిగింది. నీవు వెనకడిపోయావని చెప్పి నీకు ఇవ్వకుండా ఉండరు. నీకు వేడి కలిగిందే ఇచ్చి తీరుతారు. ముందు నీ కడుపుని నింపుతారు, రెండోది నీ ఓడని నింపుతారు, రెండోది నీ కడుపుని నింపుతారు, రెండోదిగా నీ పడవను 153 చేపలతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది క్రీస్తుకు కలిగిన మనసు. క్రీస్తులో ఉంటేనే నువ్వు క్రీస్తుకు కలిగిన మనసు. మూడవదిగా క్రీస్తుకు కలిగి ఉన్న శరీరము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును ఆయన మహిమ గల శరీరమునకు తమ రూపము గల దీన శరీరములను మహిమారూపమైన శరీరముగా మార్చి ఉన్నాడు. క్రీస్తుకు కలిగిన మనసుంటేనే నీకు క్రీస్తుకు కలిగిన శరీరం దొరికింది. క్రీస్తుకున్న మనసుంటే క్రీస్తుకున్న శరీరం దొరికింది. క్రీస్తుకున్న శరీరం దొరికింది. ఇది చెప్పిన తర్వాత కూడా కదలలేని కొన్ని రాతి బొమ్మలు ఉన్నాయి, బియ్యం మూటలు ఉన్నాయి మన చర్చిలో.
క్రిస్తువిని శరీరం గిట్టా మోసపడతాడు. క్రీస్తుకు కలిగి ఉన్న శరీరం దొరుకుతున్నా అన్న శుభవర్తమానం విన్నా కదలని బియ్యం బస్తా. క్రిస్తువిని శరీరం గిట్టా క్రీస్తుకు కలిగి ఉన్న శరీరం దొరికింది. శరీరం ఈ అమర్త్య శరీరము, దీన శరీరం, ఈ శరీరం దీని ఆ శరీరం దీన శరీరం మహిమ శరీరం, క్రీస్తుని కలిగిన శరీరం, క్రీస్తుకు కలిగి ఉన్న శరీరం. సమయం లేదు కాబట్టి నేను ఆపేస్తున్నాను. ఫిలిప్పీయుల 4:13. ఫిలిప్పీ పత్రిక 4:13. త్వరగా చదవండి. నన్ను బలపరచు వాణియంది నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు చదవండిరా, నాకు దొరికింది. చదువు ఒకసారి. నన్ను బలపరచు వాణియంది శక్తి, నేను సమస్తమును చేయగలను. క్రిస్తువిని శక్తి, క్రీస్తుకు కలిగి ఉన్న శక్తి. క్రిస్తులో ఉన్న మనిషి, క్రీస్తులో ఉన్న మనిషి, క్రీస్తులో ఉన్న మనసు, క్రీస్తులో ఉన్న శరీరం, శరీరముల మనిషి, క్రీస్తులో ఉన్న శక్తి. ക്രിസ്തുവിന്റെ ശക്തി നീ ഇന്നലെ പറഞ്ഞത് എന്റെ ശരീരം ഒരു പണിക്കും నిన్నటి వరకు నువ్వు చెప్పావు కదా నా శరీరం దేనికి పనికిరాదు. പണി രാവിലെ എഴുന്നേറ്റപ്പോൾ എഴുതാക്കാൻ പറ്റില്ല. എന്റെ ശരീരം ഒന്നും పొద్దున లేచేటప్పుడు ఎంత విరక్తి చికాక్గా లేచావు. പൗല് പറയുന്നത് ക്രിസ്തുവിന്റെ ശക്തി, పౌలు గారు చెప్పే క్రీస్తు శక్తి నాలో వ్యాపరించుచున్నది. ശക്തി ഒന്ന് വ്യാപരിച്ചിട്ടുണ്ട്. ఈరోజు పగలు 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 ఆ శక్తి నీలో వ్యాపరిస్తే, ఆ శక్తి నీలో వ్యాపరిస్తే, ఆ శక్తి కాస్త వ్యాపరిస్తే బలహీనతలన్నీ మారే. ఆ శక్తి കുറിച്ച് പറയുന്നത് പഠിപ്പില്ലാത്തവരും విద్య లేని పామరులు. ఆడు మీదకి దేవుడి శక్తి దిగినప్పుడు ఆ విద్య లేని పామరులైన పేతురు మీదకి శక్తి దిగదా. భాష మారింది, ఆ భాష శైలి మారింది. అర్థమైంది? అర్థమవుతుంది. పేతురు గారు నడిచి వెళ్ళినప్పుడు, పేతురు నడిచి వెళ్తూ ఉండగా പൗലോസ് പത്രോസ് നടന്നു പോകുമ്പോൾ അവന്റെ നിഴൽ നട്ടുമ്പോൾ സൗഖ്യമാണ്. పేతురు అలా నడిచి వెళ్తూ ఉండగా తన నీడ తాకి చాలా మంది ఆ శక్తి నీ మీద ఉంటే నీ జీవితంలో తప్ప రెండు మూడు వారాలు ఇదే చెప్తున్నాను నేను. ఈ 12వ అధ్యాయం మూడవది ఆഴ്ച 12వ అధ్యాయం. హలో, చివరి మాట. క్రీస్తులో ఉన్న మనుషుడికి శక్తి మాత్రం కాదు, ముళ్ళు ఉంది. ముళ్ళు. హల్లెలూయా. ఆమేన్. എന്റെ മലയാളത്തിൽ എഴുതിയ ശൂലം ഉണ്ടെന്ന്. శరీరంలో ముళ్ళు ఉన్నది. ക്രിസ്തുവിന്റെ ശക്തി ആവരിക്കുമ്പോൾ നിന്റെ പേര് മുള്ളുണ്ട്. హల్లెలూయా. അതേപോലെ സാത്താൻ കുത്താനായിട്ടൊരു മുള്ളു വെച്ചു. సాతానుడు నిన్ను గుంజి తీరడానికి ఉన్న ముళ్ళు. ഹലോ, ക്രിസ്തുവിന്റെ ശക്തി ఉన్న దేవుడి బిడ్డల మీదకి ఒక ముళ్ళు ఉందిరా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శూలం అంటే హల్లెలూయా.
సాతానుడు సిద్ధముగా ఉన్నాడు సోలములా కూర్చడానికి. ఎందుకు? దేనికి? ఎందుకైనా అలా చేసేది? నింపడానికి, ఏదో కృప నింపి తీరడానికి. దైవ కృప ఎర్రంగా కూడుందో కృప డబ్బడాయి. ఎంత నీ మీదుగా శ్రమలు వచ్చుచున్నాయో అంత కృప వెంబడి కృప. ఈ రోజు తెలుసుకో, ముళ్ళు నీ మీద పడుతుంటున్నప్పుడు నీ మీద పడుతూ ఉండగా కృప వెంబడి కృప. ఆ ముళ్ళు మారడానికి ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు. దాని మునుపు రాయబడి ఉంది 14 సంవత్సరాలుగా. పౌలు గారు 3 సార్లు ప్రార్థన చేశారు. యేసయ్య 3 సార్లు ప్రార్థన చేశారు. గిన్నె మారాలని. అది మారలేదు, ఇది సోలము మారలేదు, గిన్నె మారలేదు. 3 సార్లు ఆయన యేసయ్యకి తెలియదని చెప్పాడు పేదరు. యేసయ్యతో నాకు సంబంధం లేదని ముమ్మారు ఒట్టేసుకొని చెప్పాడు. ముళ్ళు మారడానికి, ఈ ముమ్మారు గిన్నె మారడానికి, ఆ ముమ్మారు ఈ 3 గుంపుల్లో నువ్వు ఏ గుంపులో ఉన్నావో, ఈ 3 గుంపుల్లో ఉండి ఏ గుంపులో ఉండి నువ్వు కేకలేస్తున్నావు? ముళ్ళు మారడానిక. హల్లెలూయా. పనికి రాదని విన్ని చచ్చిపోకుండా పనికి వచ్చిన విన్ని నేను కంట్రోల్ చేసి వచ్చిన వారం బాగా చెప్తాను. ముమ్మారు చెప్పండి. ఈరోజు నీ భయపడదు. నీ క్రిస్తులు బిడ్డ నేను ఉన్నా కాబట్టి ముళ్ళు ఉంది, అతనే నీతో ముళ్ళు గుద్దురా గుద్దు, కృప ఎంత గుద్దుతా డబుల్ కృప. ముళ్ళు మారాలా? అక్కడికి కృప ఎక్కువ దిగుమని, అందులోకి దేవుని కృప అధికంగా దిగాలి. ఏది ముళ్ళు అంటే అది నీ అమ్మ అవ్వచ్చు, ఆ ముళ్ళు అనగా నీ భర్త అవ్వచ్చు, నీ ఊరు వాళ్ళు అవ్వచ్చు, నీ అత్తగారు రావు. ఆ ముళ్ళు నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, దాన్ని నువ్వు నింపుకో. అది నీకు ఇచ్చిన ముళ్ళు. ఇది మారడానికి పారిపోకుండా కృపైపు ముళ్ళు మారామెట్టి ప్రార్థించు. ముళ్ళు మారడానికి ప్రార్థన చెయ్యొద్దు తల్లి. ఎందుకు ముళ్ళు ఇచ్చారు? కాదు కాదు, నీకేమొస్తుంది? గర్భం రాకుండా. ఎందుకు గర్భం వచ్చింది? కాదు, ఈయనకి పెద్ద ఏముంది, ఈయనకి పెద్ద దర్శనం ఉంది కాబట్టి దానిలో ఈయన ఏమవుతాడు?
నీకు పడిగా నడిచిన వేదన. మేము బండిలో ప్రయాణం చేసినప్పుడు నేను చదువుకోలేకపోయాను, నేను ఒక వేదన. మేము మాట్లాడుకుంటున్నాం. అప్పుడు లోన్ నుండి ఒకటి చెప్తున్నాడు, ఆ రోజు నువ్వు చదువుకొని ఉంటే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండకపోయింది. ఆ ముళ్ళు నీకు ఇవ్వబడింది కాబట్టి నువ్వు ఇక్కడే ఉన్నావు. క్రీస్తులు ఉన్నవాడు, క్రీస్తుని మనసు కలిగిన వాడు, క్రీస్తుని మనసు కలిగిన వాడికి క్రీస్తు శరీరం ఉన్నవాడికి క్రీస్తు శక్తులు.